అసలు ఎట్లాగ మీరు ఆయన ప్రొటెక్ట్ చేయగలిగారు ఎన్కౌంటర్ నుంచి అని ఒక మాట రైజ్ చేశారు. అంతకుముందు 1-2 మీటింగ్స్లో కూడా చెప్పాను. ఆయన బతుకున్నప్పుడే చెప్పాను రవీంద్ర భారతిలో. నేను చెప్పడం కాకుండా మీరు కూడా ఉన్నట్టున్నారు. ఆయనే చెప్పాడు, ఒరే మీకేం తెలుసురా జేబీ రాజు గురించి, నన్ను రక్షించినోడు రా, నా ప్రాణాన్ని రక్షించినోడు రా, లేకపోతే ఆట లేదు పాట లేదు, ఎక్కడుండేవాడిని నేను అని కూడా ఆయన. నేను 14 అవర్స్ మాట్లాడినప్పుడు నాకు జరిగిన రవీంద్ర భారతి సన్మానంలో ఆయన ప్రధానమైన వక్త మాట్లాడుతూ ఇవన్నీ కూడా చెప్పుకొచ్చాడు. మరి ఎట్లాగా ఆయన్ని ప్రొటెక్ట్ చేశామన్న దాని మీద కొద్దిగా ఓన్లీ 2-3 మినిట్సే చెప్తాను. ఒకరోజు సడన్గా విమలక్క వచ్చింది మా ఇంటికి. ఎప్పుడు మా ఇంటికి రాలేదు. గద్దర్ అప్పుడప్పుడు వచ్చేవాడు, కానీ అండర్ గ్రౌండ్లో ఉన్నప్పుడు కూడా మా ఇంటికి వచ్చేవాడు. ఎందుకంటే నేను కొంచెం నమ్మదగ్గని వ్యక్తిని. ఇంకొకటైతే పబ్లిసిటీ ఇవ్వచ్చు. రాత్రే మా ఇంటికి వచ్చాడు గద్దరు. అత్యుత్సాహంతో కూడా కొంతమంది అంటూ ఉంటారు, నేనేం తక్కువని కదరా మా ఇంటికి గద్దరు వచ్చాడని గొప్పగా కూడా చెప్పుకుంటూ ఉంటారు. సో మా ఇంటికి అప్పుడప్పుడు వస్తూ ఉండేవాడు. అయితే ఈమె ఎప్పుడూ రాలేదు. ఆమె మా ఇంటికి వచ్చింది. అప్పుడు పిల్లలు ప్రెగ్నెంట్, ఆమె 8వ నెలని గుర్తు నాకు. సూర్యం కడుపులో ఉన్నాడు. మా ఇంటికి వచ్చి ఎండాకాలం అది చెమటలు కక్కుంటా వచ్చింది. ఏంటమ్మా ఈ సమయంలో ఎందుకు వచ్చావు నాకు చెప్తే నేను రానా అని అన్నాను. ఏమీ లేదన్నా, ఒక ప్రమాదం వచ్చి పడింది నాకు అన్నది. ఏంటమ్మా ప్రమాదం అంటే, నిన్న కానిస్టేబుల్ వచ్చి చెప్పిపోయాడు, మేము ఎన్కౌంటర్ చేయబోతున్నారు అతన్ని, 2 రోజుల్లోనే ఎన్కౌంటర్ అయిపోతున్నాడు, నువ్వు వచ్చి చూసుకో అమ్మా అని చెప్పాడట కానిస్టేబుల్ పోయి చెప్పగానే ఈమె భయపడి మా ఇంటికి వచ్చింది. ఇక పోలీసు వాడే వచ్చి చెప్పాడంటే ఫినిష్ అయిపోతాయని. అయితే నాకు ఒక కోరిక కోరింది, అంటే ఇంకెలాగా ఎన్కౌంటర్ అయిపోతాడన్న నిర్ణయానికి వచ్చేసింది ఆమె. కనీసం చూడాలని ఒక ఆశ ఆమెకి. సో అన్న ఒక పని చేయాలి నాకు, అక్కడికి నేను భోజనాన్ని తీసుకుని వస్తాను. నక్సలైట్ సెల్ అంటే ఎక్కడో లేదు, అది మహావీర్ హాస్పిటల్ పక్కనే బస్ స్టాప్ ఉంటుంది. ఒక చిన్న మసీద్ కూడా ఉంటుంది రోడ్డు మీదకి. దాని వెనకాల ఒక పాత బిల్డింగ్ ఉండేది. అందులో చాలా కాలం ఆఫీసులు ఏమీ పెట్టలేదు. ఇప్పుడు కొత్త బిల్డింగు, ఇరిగేషనో పీడబ్ల్యూడీ ఏదో డిపార్ట్మెంట్ ఉంది. అదే నక్సలైట్ సెల్. సో నేను అది ఎట్లా చేస్తానో తెలీదు. భోజనం తీసుకొచ్చాయమ్మా, నేను అరేంజ్ చేస్తాను లోపలికి తీసుకెళ్ళడానికి. ఎందుకంటే అరేంజ్ చేసిన వాడిని పట్టుకుపోతాడు, వెళ్ళినోడిని పట్టుకుపోతారు పోలీస్ సెల్స్ నాకు. అసలే మరి ఒక న్యూస్ ఏజెన్సీ లాంటిది, ఆల్ ఇండియా రేడియోలో ఉంటున్నాను. పోలీసు వాళ్ళతో కూడా పరిచయం బాగానే ఉంటుంది. కమిషనర్ వాడు వీడు డీజీపీ నాతోటి ఎక్కువ అవసరం కూడా ఉంటుంది వాళ్ళకి వార్తలు చెప్పేటప్పుడు. ఇవన్నీ కూడా కర్ఫ్యూలు జరుగుతూ ఉండే, అందువల్ల ఇంకా ఎక్కువ సంబంధాలు ఉండే న్యూస్ చెప్పడంలో వాళ్ళు నాకు. అయితే నేను వెళ్ళేటప్పటికీ నేను చెప్పాను, నువ్వేం వర్రీ అవ్వద్దనే మాత్రం ఎష్యూరెన్స్ ఇచ్చేసాను. ఎలా చేయాలో నాకు తెలియదు. దాంతో ఆమె వెళ్ళిపోగానే ఎంక్వైరీ చేయడం మొదలుపెట్టాను. ఎవరు దీనికి ఇన్ఛార్జ్ నక్సలైట్ సెల్ కంటే. లక్కీగా ఏమైందంటే ఆల్ఫ్రెడ్, ఆయన అప్పుడు ఎస్పీగా ఉన్నటువంటి ఆల్ఫ్రెడ్ ఎవరైతే ఉన్నారో ఆయన దళిత్ క్రిస్టియన్, నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్. ఆయన ఉన్నాడు అనగానే నాకు ధైర్యం వచ్చింది, మనం ఎట్లాగానే వెళ్ళొచ్చు అక్కడికి. సో ఆయన అక్కడే సమీపంలో పోలీస్ క్వార్టర్స్ ఉన్నాయి. మహావీర్ హాస్పిటల్ ఎదురుగా శాంతినగర్ ఏదో అంటారు దాన్ని, ఇప్పటికే ఉన్నాయి పోలీస్ క్వార్టర్స్. అక్కడ ఉండేవాడు ఆయన. సో ఆయన దగ్గరికి వెళ్ళాను. ఆయన దగ్గరికి ఎప్పుడు వెళ్ళినా ఎవడో ఒకడు ఉంటున్నాడు. ఇంకా లాభం లేదని 11:30-12 ఆ ప్రాంతంలో వెళ్ళి ఆల్ఫ్రెడ్ గారిని కలిసి, చాలా క్లోజ్ మేమిద్దరం కూడా. రెండోది ఒక దళిత్ క్రిస్టియన్ కాబట్టి నా మీద బాగా వర్క్ చేస్తున్నాను, కమ్యూనిటీ గురించనే అభిమానం కూడా నాకు మీద ఎక్కువగా ఉండేది. పోయి ఇట్లాగా
విఠల్ గద్దర్ అంటే అప్పుడు ఎవరికి తెలియదు కదా, అసలు పేరే లేదు, గద్దర్ పేరే లేదు. మన విఠల్ గురించి వచ్చాను నేను అన్నాడు. అరే విఠల్ మీరు ఎందుకు వచ్చారు విఠల్ గురించి అన్నాడు. నక్సలైట్ కదా అన్నాడు. నక్సలైటే, ఆయన దళిత నక్సలైటు, అందువల్ల నేను వచ్చాను అని చెప్పాను. కాదు కదా, దళితుడు కాదు కదా, బ్రాహ్మడు కదా అన్నాడు. ఎందుకు బ్రాహ్మడు అనుకుంటున్నారని నేను అన్నాను. కవిత్వాలు వాళ్ళే రాస్తున్నారు కదా అన్నాడు. విఠలరావు కవిత్వాలు వాళ్ళే రాస్తున్నారు కదా, కొంచెం తెల్లగా కూడా ఉంటాడు కదా, అన్నీ కలిసి వచ్చాయని బ్రాహ్మడు అనుకున్నాడు. సో బ్రాహ్మడు కాదు, అసలైన సిసలైన ఎస్సీ అని చెప్పి నేను అతని గురించి వచ్చాను. ముందుగా రేపు మధ్యాహ్నం నేను వస్తాను అక్కడికి, సెల్లకి భార్యను తీసుకొని వస్తాను. అతను మరి భోజనం పెడుతుంది ఆమె, దానికి పర్మిషన్ ఇవ్వాలంటే మధ్యాహ్నం సుబ్బారెడ్డి అని ఉండేవాడు, డిఐజీ కాదు ఐజీ, డిఐజీ ఏమో విజయరామారావు ఉండేవాడు, ఈయనేమో ఐజీ. సుబ్బారెడ్డి లంచ్కి పోతాడు, లంచ్కి పోయినప్పుడు రమ్మని నాకు చెప్పాడు. 4 o'clock వస్తాడు, మళ్ళాను బిఫోర్ 3 వస్తే బాగుంటుందంటే ఆమెను తీసుకుని నేను వెళ్ళాను. భోజనం పట్టుకుని లోపలికి వచ్చింది. మేము వెళ్ళేటప్పటికే ఆయనకి ట్రీట్మెంట్ జరుగుతుంది. 3rd degree మెథడ్స్ ఉంటాయి కదా, ఎందుకంటే ఇంక ఒక్కరోజే ఉంది. ఎవరు మీ నాయకుడు ఏదో చెప్పమంటారు కదా వాళ్ళు. 3rd degree ట్రీట్మెంట్ జరుగుతున్న సమయంలో గద్దర్కి కానిస్టేబుల్ వచ్చి జేబీ రాజు వచ్చాడని, ఇది గద్దర్ చెప్పింది పబ్లిక్ మీటింగ్లో. ఇది రవీంద్ర భారత్లో ఆయన ఓపెన్గా చెప్పాడు ఈ విషయాలు. ఇక్కడ మన సత్యనారాయణ. సో అట్లాగా లోపలికి వెళ్ళి ఫుడ్ తీసుకొచ్చింది, ఆయన కిందకి దింపారు. ఏదో పైకి ఎలగడతారు, అదేంటో అంటారు దాన్ని. సో ఆ రకంగా ఆయనకి అక్కడ భోజనం పెట్టిన తర్వాత ఎలాగ ఆయన బయటికి విడిపించడం చాలా కష్టమైన పని కదా అని, అయినా గట్టిగా ప్రయత్నం చేద్దామని మళ్ళీ ఆల్ఫ్రెడ్ గారింటికి నైట్కి పోయాను. ఈయన కలిసిన తరువాత విమలక్కను పంపించేసి మరి ఆల్ఫ్రెడ్ ఇంటి దగ్గరికి వెళ్ళి, అయ్యా ఈయన ఎలాగైనా మనం బయట విడిపించాలి, మీరు ప్రయత్నం చేయండి అని చెప్పాను. ఆయన రిపోర్ట్ రాయవలసింది ఆయనే. ఈయనకి సికింద్రాబాద్ కాన్స్పిరసీ కేసు అని, ఆ కేసులో ఈయన్ని ఒక ముద్దాయిగా పెట్టారు. అందువల్ల ఆయన రిపోర్ట్లో ఈయనకి ఏమీ సంబంధం లేదు ఇన్సిడెంట్ కానీ రాసి దాన్ని అప్రూవ్ చేయించాడు. చాలా గొప్ప పని చేశాడు. దాంతో ఆయన విడుదలైపోయాడు. సో అట్లాగా గద్దర్ గారికి విడిపించడం వల్ల చాలా సంవత్సరాలు చనిపోయే వరకు కూడా ప్రజా ఉద్యమాన్ని కొనసాగించాడు. ప్రజా ఉద్యమాన్ని కొనసాగించడమే కాదు, తెలంగాణ ఉద్యమాన్ని ఉధృతం చేశాడు. తెలంగాణ ఉద్యమం ఉధృతమైందంటే కేసీఆర్ వల్ల కాలేదు. ఈ కేసీఆర్ కూడా ఏదో డ్రామా కట్టడానికి ప్రయత్నం చేశాడని పేపర్ నుండి అన్నాము. మనకు కూడా తెలుసు ఆయన డ్రామా రాయడని. గద్దరు భయపెట్టాడు, నువ్వు కానీ నిరాహార దీక్ష మానిస్తే నీ సంగతి తెలుస్తామని కూడా చెప్పాడు. అట్లాగే కొంత భయపడ్డాడు కూడాను. ఇప్పుడు ఈ రోజున ఆయన వల్ల తెలంగాణ రాలేదని అందరికీ తెలుసు. వచ్చిన ఉద్యమాన్ని ఇది నాదే అన్నాడు, ఓన్ చేసుకోవడం మొదలుపెట్టాడు, కబ్జా చేయడం మొదలుపెట్టాడు ఉద్యమాన్ని. సో